అర్ధరాత్రి చిమ్మ చీకటి. ఊరి చివరన ఒక పాత మట్టి ఇల్లు, చుట్టూ పొలాలు, దగ్గర్లో ఏ ఇల్లు లేవు. నక్కల ఊళలు దూరంగా వినపడుతున్నాయి. గాలికి వేప చెట్టు ఆకులు గలగలమంటున్నాయి. ఇంటి లోపల ఒక చిన్న ఆముదం దీపం మినుకు మినుకుమంటోంది. వీరయ్య వసారాలో నులక మంచం మీద పడుకుని ఉన్నాడు. సరోజ లోపలి గదిలో నిద్రపోతోంది. ఇంటి వెనక వైపు నుండి ఏదో చప్పుడు, రాళ్లు కదిలిన శబ్దం, ఎవరో గోడ ఎక్కుతున్న అలికిడి. వీరయ్య కళ్ళు తెరుస్తాడు. చెవులు రిక్కించి వింటాడు. నెమ్మదిగా మంచం మీద లేచి కూర్చుంటాడు. ఎవరది ఈ అర్ధరాత్రి? పిల్ల? నక్క? కాదు, మనిషి అడుగులు. ఇంటి వెనక తలుపు మెల్లగా కదులుతుంది. గడియ, ఎవరో బయటి నుండి తీయడానికి ప్రయత్నిస్తున్న చప్పుడు. వీరయ్య నెమ్మదిగా లేచి గోడకు ఆనించి ఉన్న వెదురు కర్ర తీసుకుంటాడు. అడుగులో అడుగు వేసుకుంటూ వెనక తలుపు వైపు వెళ్తాడు. తలుపు తెరుచుకుంటుంది. ఒక నీడ లోపలికి దూరుతుంది. అది సుబ్బడు. చేతిలో ఒక పాత గోనె సంచి ఉంది. చీకట్లో నెమ్మదిగా అడుగులు వేస్తూ వంటింటి వైపు కదులుతున్నాడు. అప్పుడే వీరయ్య దీపం వెలుగులోకి వస్తాడు. ఆగు, కదలకు! సుబ్బడు ఉలిక్కిపడి ఆగిపోతాడు. వెనక్కి తిరుగుతాడు. వీరయ్యను చూస్తాడు. అయ్యా, నేను దారి తప్పి. ఆపు, అబద్ధాలు చెప్పకు. నీ మొఖం నాకు తెలుసు. నువ్వు సుబ్బడివి, పక్క ఊరి దొంగవి. మా ఊళ్ళో 2 ఇళ్ళు దోచుకున్నావని అందరూ చెప్పుకుంటున్నారు. అవును, నేను దొంగనే. ఇప్పుడేం చేస్తావు? ఆ కర్ర పెట్టే. నిన్ను కొట్టాలని నాకు లేదు, కానీ అడ్డం వస్తే. ఈలోపు లోపలి గది తలుపు తెరుచుకుంటుంది. సరోజ బయటకు వస్తుంది. ఆమె చేతిలో ఒక ఇనప తవ్వ ఉంది. నిద్ర కళ్లతో ఉన్న పరిస్థితి చూసి మెరుపులా అర్థమైపోతుంది. నాయనా, వెనక్కి జరుగు. ఒక అడుగు ముందుకు వేసినావంటే నీ తల పగలగొడతాను. ఓహో, కూతురు కూడా ఉందా? ఇద్దరేనా ఇంట్లో? ఇంకెవరూ లేరా? ఇంకెవరూ లేరు, మేమిద్దరమే. చాలా సులభంగా ఉంది. ఒక ముసలాయన, ఒక ఆడమనిషి. ఈ ఊరు చివరి ఇల్లు. అరిచినా ఎవరికీ వినపడదు. తాత, నీ దగ్గర ఏమైనా బంగారం ఉందా? డబ్బులున్నాయా? ఉన్నది ఇచ్చేస్తే వెళ్ళిపోతాను, లేకపోతే. ఆగు సుబ్బడు, కర్ర పెట్టేస్తున్నాను చూడు. సరోజా, ఆ తవ్వ కింద పెట్టు. నాయనా, ఏం మాట్లాడుతున్నావు? వీడ్ దొంగ. తెలుసు, కింద పెట్టమంటున్నాను. పెట్టు. సరోజ తండ్రి వైపు అర్థం కాక చూస్తుంది. కానీ ఆయన కళ్ళలో ఏదో నిశ్చయం కనపడుతుంది. నెమ్మదిగా తవ్వ కింద పెడుతుంది. ఇప్పుడు కూర్చో, మాట్లాడదాం. ఏమిటి, నన్ను కూర్చోమంటున్నావా? నేను నిన్ను దోచుకోవడానికి వచ్చినాను. వచ్చినావు, కాని ఇంకా ఏమీ దోచుకోలేదు కదా. ఇంటికి వచ్చిన మనిషిని కూర్చోమని చెప్పడం మా ధర్మం, దొంగైనా దేవుడైనా. నీకు పిచ్చా తాత? లేక నన్ను మోసం చేద్దామని ఏదైనా ఎత్తువేస్తున్నావా? మోసం చేయడానికి నా దగ్గరేముంది? బలం నీ దగ్గరుంది. మేం ఇద్దరం, నువ్వు ఒక్కడివి. అయినా బలం నీదే. ఇల్లు తిరిగేయచ్చు, మమ్మల్ని కొట్టవచ్చు, అన్నీ చేయవచ్చు. కాని ముందు కూర్చో, మంచినీళ్లు తాగు. సుబ్బడు అర్థం కాక అక్కడే నిలబడతాడు. వీరయ్య సరోజ వైపు చూస్తాడు. సరోజా, వాడికి చెంబుడు మంచినీళ్లు తీసుకురా. నాయనా, వీడు మనింటికి దోచుకోవడానికొచ్చినాడు. వీడికి నేను నీళ్ళు తెస్తానా? నా మాట విను, తీసుకురా. సరోజ తండ్రి వైపు కోపంగా చూస్తుంది. కానీ ఆయన మాట కాదనే అలవాటు ఆమెకు లేదు. విసురుగా లోపలికి వెళ్ళి ఇత్తడి చెంబులో నీళ్లు తెస్తుంది. సుబ్బడి ముందు కుదేస్తుంది. తాగు, విషం కాదు. ఇందులో ఏమైనా కలిపినావా? కలిపితే బాగుండేది, కాని మా ఇంట్లో ఆ పాపపు పని ఎవరూ చేయరు. తాగు సుబ్బడు, రాత్రంతా నడిచి వచ్చినట్టున్నావు. అలసిపోయినట్టు మొహం చెప్తోంది.
సుబ్బడు ఒక క్షణం తటపటాయించి నీళ్లు తాగుతాడు. రాత్రంతా నడిచి వచ్చిన దాహానికి ఆ చల్లని నీళ్లు ప్రాణం పోసినట్టు అనిపిస్తుంది. చెంబు కింద పెట్టి వీరయ్య వైపు చూస్తాడు. తాత, నీ ఆట ఏమిటి చెప్పు. ఆట ఏమీ లేదు, ముందు కూర్చో, నీతో మాట్లాడాలి. సుబ్బడు ఏమీ అర్థం కాక నెమ్మదిగా వీరయ్య ఎదురుగా నిలబడ్డాడు. సరోజ దూరంగా నిలబడి అనుమానంగా చూస్తుంది. సుబ్బడు, నీ వయసెంత? ఎందుకు? 32. 32. మంచి వయసు. ఈ వయసులో నా కొడుకు బతికుంటే. నాకు ఒక కొడుకు ఉండేవాడు, సుందరం. నీ వయసు వాడు. 5 ఏళ్ల క్రితం జ్వరం వచ్చి చచ్చిపోయినాడు. వాడు బతికుంటే ఈ పొలం చూసుకునేవాడు. ఈ ఇల్లు నిండుగా ఉండేది. వాడు పోయినాక నా భార్య కూడా పోయింది. దుఃఖం తట్టుకోలేక ఇప్పుడు ఈ ఇంట్లో మేమిద్దరమే, నేను, నా కూతురు. ఈ పిల్లకు 2 ఏళ్ల క్రితం భర్త పోయినాడు. పాము కరిచింది. అత్తవారింట్లో మా ఇంట్లో ఉండకు అని తరిమేసినారు. విధవకు ఆ ఇంట్లో చోటు లేదట. నా బిడ్డను వదిలేసినారు. ఈ ఊరు మమ్మల్ని ఏమంటుందో తెలుసా సుబ్బడు? ఏమంటుంది? ఒంటరి కుటుంబం అంటుంది. ఎవరూ లేనివాళ్లు, దిక్కులేనివాళ్లు. అందుకే నువ్వు మా ఇంటికి వచ్చినావు కదా. ఒంటరి కుటుంబం అని తెలిసి వచ్చినావు కదా. ఈ రాత్రి నువ్వు మా ఇంటికి వచ్చినావు దొంగతనానికి. కాని ఏమి దొంగిలిస్తావు? మా దగ్గర ఏముంది? ఈ పాత గోడలు చూడు, ఈ చిరిగిన తడికెలు చూడు. వంటింట్లో రేపటి బియ్యం ఉన్నాయి, ఒక రాగి చెంబు ఉంది, అంతే. ఆ బియ్యం తీసుకెళ్తావా? మేము రేపు పస్తులు. ఆ చెంబు అమ్మితే ఎంత వస్తుంది? 1 రూపాయి, 2 రూపాయలు. నాయనా, వీడికివన్నీ ఎందుకు చెప్తున్నావు? వీడికి జాలి ఉంటుందా? వీడి దొంగ. చాలు తాత, నీ గోడు విన్నాను. ఇక్కడ ఏమీ లేదని అర్థమైంది. వెళ్ళిపోతాను. ఆగు, ఒక్క నిమిషం. ఒక మాట అడగని. ఏమిటి? నీకు తల్లిదండ్రులు ఉన్నారా? అదెందుకు నీకు? చెప్పు. లేరు. ఇద్దరూ చచ్చిపోయినారు చిన్నప్పుడే. ఎంత చిన్నప్పుడు? ఎందుకు తాత ఈ ప్రశ్నలు? మేనొచ్చింది కథలు చెప్పడానికి కాదు. నాకు తెలుసుకోవాలనుంది, చెప్పు. 6 ఏళ్ళు. నాకు 6 ఏళ్లప్పుడు అమ్మ చచ్చిపోయింది. తండ్రి తాగుబోతు. నన్ను వదిలేసి పారిపోయినాడు. బజార్లో వదిలేసినాడు. సరోజ ఆ మాట విని ఒక్క క్షణం ఆగుతుంది. ఆమె కళ్ళల్లో ఏదో మారుతుంది. అప్పుడు నిన్ను ఎవరు పెంచినారు? ఎవరు పెంచుతారు తాత? బజారే పెంచింది. ఆకలే నేర్పించింది. చిన్నప్పుడు అడుక్కు తిన్నాను. పెద్దయ్యాక దొంగతనం చేసినాను. ఇదే నా బతుకు. చిన్నప్పటి నుండే బజారులో. జాలి పడకు. నాకు ఎవరి జాలి అక్కర్లేదు. జాలి కాదు సుబ్బడు, అర్థం చేసుకోవడం. ఏముంది అర్థం చేసుకోవడానికి? ఆకలి మనిషిని ఏమైనా చేయిస్తుంది. దొంగని చేస్తుంది, హంతకుణ్ణి చేస్తుంది. తాత, నేను పుట్టుకతో దొంగను కాదు. ఆకలి నన్ను దొంగని చేసింది. సుబ్బడు, ఒకప్పుడు నువ్వు ఏం పని చేసేవాడివి దొంగతనం చేసే ముందు? కుమ్మరి పని. మట్టి గుండలు చేసేవాణ్ణి. ఒక కుమ్మరి దగ్గర పని నేర్చుకున్నాను. కుమ్మరి పని తెలుసా నీకు? తెలుసు, మంచి కుమ్మర్ని. కానీ ఒక వ్యాపారస్తుడు నా కుండలు తీసుకుని డబ్బులివ్వలేదు. నీ కుండలు పగిలిపోయినాయి, నువ్వే పగలగొట్టినావు అని అబద్ధం చెప్పి నన్ను దొంగ అని ఊళ్ళో చాటింపు వేసినాడు. అప్పట్నుండి ఎవ్వరూ పనివ్వలేదు. దొంగ అని ఊరంతా అనేవాళ్ళు. ఏం చేసేది? ఆకలి చంపేస్తోంది. అప్పుడు నిజంగా దొంగతనం చేసినాను. ఇప్పుడు నేను నిజంగా దొంగనే. వీరయ్య లేచి నెమ్మదిగా ఇంటి మూలకు వెళ్తాడు. అక్కడ ఒక పాత చెక్క పెట్టె ఉంది. తెరిచి లోపల నుండి ఒక చిన్న గుడ్డ మూట తీస్తాడు. తెచ్చి సుబ్బడు ముందు పెడతాడు. నాయనా, అది. ఉండు సరోజా. ఇదేమిటి? తెరిచి చూడు. సుబ్బడు అనుమానంగా మూట తెరుస్తాడు. లోపల కొన్ని వెండి నాణాలు మెరుస్తున్నాయి. 15, 20 ఉంటాయి. వెండి నాణాలు? ఇవి ఎక్కడివి? నా భార్య చచ్చిపోయినప్పుడు ఆమె దగ్గర ఉన్నవి. ఆమె పుట్టింటి నుండి తెచ్చుకున్నవి. ఇవి మాత్రమే మిగిలినాయి. ఆమె జ్ఞాపకం. నాయనా, అమ్మ జ్ఞాపకం. వీడికిస్తావా? సరోజా, నీ అమ్మ ఏమనేదో గుర్తుందా?
డబ్బు కంటే మనిషి ముఖ్యమనేది. సుబ్బడు, ఈ నాణాలు తీసుకో, వెళ్ళిపో. ఏమిటి నువ్వు నాకు ఇస్తున్నావా? నేను దోచుకోవడానికి వచ్చినాను, నువ్వు నాకిస్తున్నావా? అవును, ఇస్తున్నాను. ఎందుకు? ఎందుకంటే నాకు ఆకలి ఎలా ఉంటుందో తెలుసు. నా కొడుకు చచ్చిపోయినప్పుడు నేను పని చేయలేకపోయినాను. పొలం ఎండిపోయింది. అప్పుడు మేము పస్తులున్నాం సుబ్బడు, రోజుల తరబడి పస్తులున్నాం. ఆ సమయంలో ఒక మనిషి ఊళ్ళో ఎవరో రాత్రి చీకట్లో మా గరప ముందు ఒక గంప పెట్టి వెళ్ళిపోయినాడు. అందులో బియ్యం, పప్పు, కూరగాయలున్నాయి. ఆ మనిషి ఎవరో ఇప్పటికీ తెలీదు. ఆ మనిషి మమ్మల్ని ఆకలితో చచ్చిపోకుండా కాపాడినాడు. అవును, నాకు గుర్తుంది. ఆ రాత్రి ఆ మనిషి చేసిన పని నేను తిరిగి ఇవ్వలేను, కాని ఇంకొకరికి చేయగలను. ఈ నాణాలు తీసుకో, ఇంకో దొంగతనం చేయకు. ఈ డబ్బుతో ఏదైనా పని మొదలుపెట్టు. సుబ్బడు నాణాల వైపు చూస్తాడు. తర్వాత వీరయ్య వైపు, తర్వాత సరోజ వైపు. ఆమె కళ్ళలో ఇంకా కన్నీళ్లు ఉన్నాయి. వద్దు తాత, ఈ నాణాలు నేను తీసుకోను. ఖాళీ చేతులతో వెళ్ళిపోతాను. నిజంగానా? అవును తాత, ఇది నీ భార్య జ్ఞాపకం, నీ కూతురు అమ్మ జ్ఞాపకం. ఇది తీసుకుంటే నేను నిజంగా దొంగ అయిపోతాను. నువ్విప్పటికే దొంగ కదా. డబ్బులు దొంగిలిస్తే దొంగ, కానీ ఒక చచ్చిపోయిన మనిషి జ్ఞాపకం దొంగిలిస్తే అది మనిషితనం పోగొట్టుకోవడం. వెళ్ళిపోతాను తాత. సుబ్బడు తలుపు దగ్గరకు వెళ్తాడు. తలుపు తీస్తాడు, కానీ బయట ఎవరో నిలబడి ఉన్నారు. కోటయ్య, ఊరి కాపలాదారు. రాత్రి వేళ ఊరు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ రాత్రి ఊరి చివరికి వచ్చినప్పుడు వీరయ్య ఇంట్లో దీపం కనపడి ఏదో అనుమానం వచ్చాడు. ఆగు, ఎవరు నువ్వు? నీ మొహం తెలుసు నాకు. నువ్వు సుబ్బడివి, పక్క ఊరి దొంగ. వీరయ్య, ఏమైంది? ఈ దొంగ నీ ఇంట్లో ఏం చేస్తున్నాడు? వీరయ్య, సరోజ తలుపు దగ్గరకు వస్తాడు. సుబ్బడు అక్కడే ఆగిపోతాడు. పారిపోయే దారి లేదు. దొరికినావు. ఊళ్ళో ఎన్ని ఇళ్ళు దోచుకున్నావో ఈరోజు చూపిస్తాను నీకు. వీరయ్య, నీ ఇంట్లో ఏమైనా దొంగిలించినాడా? లేదు. ఏమిటి, ఈ దొంగ నీ ఇంట్లో ఉన్నాడు, ఏమీ దొంగిలించలేదా? లేదు, ఏమీ తీసుకోలేదు. అయినా సరే, ఇంట్లోకి చొరబడ్డాడు కదా, అది నేరమే. తహసీల్దార్ దగ్గరికి తీసుకెళ్తాను, పద. ఆగు కోటయ్య. ఏమిటి వీరయ్య? వాడిని వదులు. ఏమిటి, వదలమంటావా ఈ దొంగని? వాడు దొంగ కాదు. ఏమిటి, వీడు సుబ్బడు, అందరికీ తెలిసిన దొంగ. వాడు దొంగ కాదు, వాడు మా బంధువు. బంధువా? నీ బంధువా? అవును, నా భార్య వైపు దూరపు బంధువు. చాలా ఏళ్లుగా కలవలేదు. ఈ రాత్రి దూరం నుండి వచ్చినాడు. ఇల్లు కనుక్కోలేక చీకట్లో తిరుగుతూ వచ్చినాడు. కానీ వీడి ముఖం సుబ్బడి ముఖమే. ఒకే ముఖం ఉన్న మనుషులు ఈ లోకంలో ఎంతమందున్నారు కోటయ్యా? వాడి పేరు కూడా సుబ్బడే, కాని వాడా దొంగ కాదు, వేరే మనిషి. కోటయ్య సుబ్బడి వైపు చూస్తాడు. సుబ్బడు వీరయ్య వైపు చూస్తాడు. వీరయ్య, నువ్వు ఈ ఊళ్ళో గౌరవనీయుడివి. నువ్వు అబద్ధం చెప్పవని అందరికీ తెలుసు. కానీ కోటయ్య, నేను చెప్పినాను, వాడు నా బంధువు, వదిలే. కోటయ్య ఒక్క క్షణం ఆగుతాడు. వీరయ్య ముఖంలో నిశ్చయం చూస్తాడు. నెమ్మదిగా సుబ్బడిని వదిలేస్తాడు. జాగ్రత్త, నా కన్ను ఉంటుంది. వీరయ్య, నీ మాట నమ్ముతున్నాను, కానీ ఏదైనా జరిగితే నన్ను పిలువు. కోటయ్య వెళ్ళిపోతాడు. ఇప్పుడు మిగిలింది వీరయ్య, సరోజ, సుబ్బడు ముగ్గురే. సుబ్బడు వీరయ్య వైపు తిరుగుతాడు. తాత, నువ్వు నా కోసం అబద్ధం చెప్పినావు. అబద్ధం కాదు. ఏమిటి, నేను నీ బంధువుని కాదు కదా? ఇప్పటి వరకు కాదు, కాని ఇప్పటి నుండి అవును. ఏమిటి తాత? సుబ్బడు, ఈ రాత్రి నువ్వు మా ఇంటికి వచ్చినావు. దొంగతనానికి వచ్చినావు, కాని ఏమీ తీసుకోలేదు. పైగా నా భార్య జ్ఞాపకాన్ని వద్దన్నావు. ఆ క్షణంలో నువ్వు దొంగ కాకుండా పోయినావు. సరోజ, ఈ మనిషికి తల్లిదండ్రులు లేరు, కుటుంబం లేదు, ఒంటరి, మనలాగే. మేము ఒంటరి కుటుంబం, నువ్వు ఒంటరి మనిషివి. ఇద్దరం కలిస్తే
తాత నువ్వు నన్ను సుబ్బడు, నీకు కుమ్మరి పని తెలుసని చెప్పినావు. మా ఊళ్ళో కుమ్మరి ఎవరూ లేరు. ఊరందరికీ కుండలు, మట్టి సామాను కావాలి. నువ్వు ఇక్కడ ఉండు, పని చేసుకో, మా ఇంట్లో ఉండు. ఏమిటి మీ ఇంట్లో? కానీ నేను దొంగని. ఈ ఊరు నన్ను అంగీకరిస్తుందా? ఇప్పటివరకు ఊరికి తెలిసింది దొంగ సుబ్బడు. ఇప్పటి నుండి ఊరికి తెలిసేది వీరయ్య బంధువు సుబ్బడు. నీ గతం మారదు, కాని నీ రేపు మారుతుంది. సుబ్బడు మాట్లాడలేడు. ఆయన కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఇన్ని ఏళ్లలో ఎవరూ ఇంత దయ చూపించలేదు. సుబ్బడు, నేను ముందు నిన్ను చూసి భయపడ్డాను, కోపం వచ్చింది. కాని నీ కథ విన్నాక నువ్వు పుట్టుకతో చెడ్డవాడివి కాదని అర్థమైంది. తాత, ఈ రాత్రి నేను ఏదైనా దొంగిలించాలని వచ్చినాను. కానీ నువ్వు నాకు బతుకు ఇచ్చినావు. ఇక్కడే ఉంటాను, పని చేసుకుంటాను. ఇక ఎప్పుడూ దొంగతనం చేయను. లే, నమస్కారాలు వద్దు. నువ్వు ఇప్పుడు బంధువువి. బంధువులు మోకరిల్లరు. ఈ లోకంలో ఎవరూ పుట్టుకతో దొంగలు కాదు, చెడ్డవాళ్లు కాదు. పరిస్థితులు మనుషులను మారుస్తాయి. ఆకలి మారుస్తుంది, ఒంటరితనం మారుస్తుంది. కాని ప్రేమ కూడా మారుస్తుంది, మంచివైపుకు మారుస్తుంది. కొద్ది నెలల తర్వాత ఊరి మధ్యలో కొత్త కుమ్మరి పని దుకాణం. మట్టి కుండలు, కుడితి బాణలు, మట్టి దీపాలు అందంగా పేర్చున్నాయి. సుబ్బడు పనిచేస్తున్నాడు. మట్టిని తిప్పుతూ కుండ చేస్తున్నాడు. ఊళ్ళో మనుష్యులు వచ్చి కొంటున్నాడు. ఆ రోజు నుండి వీరయ్య, సరోజ, సుబ్బడు ముగ్గురూ కలిసి ఉన్నారు. ఒకప్పుడు ఈ ఊరు వీళ్లను ఒంటరి కుటుంబం అనేది. ఇప్పుడు వీళ్ళు ఒంటరి కాదు. ఒక దొంగ వచ్చి కుటుంబ సభ్యుడైపోయినాడు.